ఈరోజు మీకు దేవుని వాగ్దానము, నిన్ను ఫలింపజేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానిద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చుచూ ఆకువాడకయున్న చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనలు 1-3. దేవుని వాగ్దాన సందేశం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీ కష్టం వృధా పోవని ఆయన సెలవిస్తున్నారు. సమయానుకూలమైన ఫలితం. చెట్టు ఎలాగైతే తన కాలమందు ఫలమిస్తుందో, మీ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించిన సరైన సమయంలో మీరు ఆశించిన దీవెనలు పొందుకుంటారు. వాడిపోని స్థితి. కరువు కాలంలో కూడా నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు పచ్చగా ఉన్నట్టే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కృప వల్ల మీరు క్షేమంగా ఉంటారు. సంపూర్ణ సఫలత. మీరు చేసే ప్రతి పనిలోనూ, మీ చేతి పనులలోనూ దేవుడు తన తోడ్పాటును అందించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడతారు. ఈ రోజు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను నమ్ముకున్న నన్ను ఫలింపజేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. నా కష్టమును సఫలము చేయండి. అపజయాల నుండి నన్ను విడిపించి మీ కృపలో నేను వర్ధిల్లేలా చెయ్యండి. ఆమేన్. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడయుండునుగాక.